కృష్ణా పుష్కరాలకు గడువు సమీపిస్తున్నా నదిలో ఆశించిన మేర నీరు చేరలేదు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఘాట్ల వద్ద నదికి సమాంతరంగా తాత్కాలిక కాలువను తవ్విస్తోంది. రోజుకు 300 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా వీటిని నిర్మిస్తున్నారు. పుష్కర పనుల నివేదికలను ముఖ్యమంత్రి ప్రతిరోజు పరిశీలిస్తున్నందున పనులను గుత్తేదారులు వేగంగా చేస్తున్నారు. కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని రకాల వనరులను వినియోగించుకుంటోంది. ఇప్పటి వరకు నదిలోకి ఆశించిన మేరకు నీరు రాలేదు. పైనుంచి ప్రవాహం లేదు. ఫలితంగా స్నానఘాట్ల వద్దకు నీరు చేరే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్ వద్ద యుద్ధ ప్రాతిపదికన 70 లక్షలతో నదికి సమాంతరంగా కాలువను నిర్మిస్తున్నారు. 10 మీటర్ల వెడల్పు, 1.2 మీటర్ల లోతు ఉండేలా దీనిని తవ్విస్తున్నారు. స్నానానికి వచ్చే భక్తులు కాలువలోకి దిగిన తర్వాత బురదలోకి జారకుండా మధ్యలో ఇసుక బస్తాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో కాలువ పనులను పూర్తి చేసేలా అధికారులు యత్నిస్తున్నారు. 10 మీటర్ల వెడల్పుతో లీడింగ్ ఛానల్ తవ్వి ప్రకాశం బ్యారేజ్లోంచి 300 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డ్రా చేసి ఈ కెనాల్లోకి వదిలిపెట్టి 1.2 మీటర్స్ డెప్త్లో ఈ నీళ్ళని ప్రవహించేటట్టు చేసి ఫ్లోయింగ్ వాటర్లో భక్తులు స్నానం చేసేటట్టు ఒక కంటిన్యూస్గా ఒక 3-4 అవర్స్ భక్తులు స్నానం చేసిన తర్వాత అవి మురుగునీళ్లుగా మారితే ఆ నీటిని మళ్ళీ తీసి రివర్లో కలిపి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వచ్చేటట్టు చేయడానికి మేము చేస్తున్నాం. ఈ నెల 21న సీతానగరం ఘాట్ను సందర్శించిన ముఖ్యమంత్రి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి ఘాట్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. సుమారు 7,500 మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. నాసిరకం టైల్స్ను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని వాడుతున్నారు. నిర్దేశకు పనులు పూర్తవుతాయని గుత్తేదారు చెబుతున్నారు. చంద్రబాబు గారు వచ్చి విజిట్ చేసిన తర్వాత వేగవంతంగా పనులు చేస్తున్నాము. రీసెంట్లీ ఒక స్ట్రెంచ్ కూడా ఇచ్చారు, అది కూడా కంప్లీట్ చేయమన్నారు. అది కూడా చాలా బిగ్ టాస్క్. ఈవెన్ దో మేము 7 కల్లా టోటల్ పనులు కంప్లీట్ చేసేస్తాం. ఘాట్ల వద్ద జరుగుతున్న పనులపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.